హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే గుడ్ మార్నింగ్. కోరుకుంటున్నాను. చూడండి, మనం రోజు ఈ విమ్ సోప్ వాడుతూ ఉంటాము. ఈ విమ్ సోప్ అనేది మనకి బ్యాక్టీరియా, ఇందులోని మనకి చాలా కెమికల్తో నిండి ఉంటుందండి. ఇది విమ్ సోపు. సో ఇది వచ్చేసి మనది ఆర్గానిక్ అండ్ మనకి బాసన్లో లిక్విడ్. అండ్ ఇది అనేది ఎలాగుంటుందో ఒకసారి చూద్దామండి. ఇందులో ఎంత మనకి కెమికల్ ఉంది, ఇందులో ఎంత కెమికల్ ఉండేది చూద్దాము. ఫస్ట్ అయితే మనం రోజు వాడుకునే బాసన్లోని చూడండి, ఎందుకంటే దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా వరకు మనం తినే ఫుడ్ అనేది మన ఏముంటుంది, మన బాసన్లు, మన గిన్నెలు ఏవైతే వాడుతున్నామో దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. సో చూడండి, ఏదైతే బాసన్లు అనేది మనం యూజ్ చేసుకుంటున్నామో దాని యొక్క కలర్ చూసారు కదా, దీని కలర్ ఎలా ఉందో. ఇది ఓన్లీ విమ్ సోప్ అండి. దీనిది అనేది కలర్ చూద్దాము. అండ్ ఇది వచ్చి ఈ సోప్ది. అండ్ ఇది వచ్చి మనం వాడుకునేది అండ్ వెస్టేజ్ వాళ్ళది అల్ట్రా స్క్రబ్. ఇది చూద్దామండి. జస్ట్ ఇది 2 లిక్విడ్ అంతే. సో ఇది కూడా మనం కలుపుదాం. చూడండి, ఇది కలర్ వచ్చింది, ఇది కలర్ రాలేదు. సో ఇందులో కొంచెం మనం యాంటీబయాటిక్ అండి, పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఇందులో కొంచెం వేస్తున్నాము. సో ఇందులో కూడా కొంచెం వేస్తున్నాము. యాంటీబయాటిక్ అనేది మనకి దేనికైనా ఉంటుందండి. ఇది ఒకటి చూడండి, విమ్ ఏదైతే మనం డైలీ యూజ్ చేస్తున్నామో బయట సంబంధించిన కెమికల్ ఇది. చూడండి ఎంత కలర్ వచ్చిందో. దీనివల్ల హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ అవుతాయండి మనం తినే గిన్నెల మీద. ఇది మన ప్యూర్ ఆర్గానిక్ ఏదైతే ఉందో లిక్విడ్ అదండి. చూడండి, ఇది కలర్ చూస్తున్నారు కదా, ఇది ఒరిజినాలిటీ పసుపు కలర్ అండి. ఇది చూడండి కలర్ ఎలా మారుతుంది. ఇందులో ప్యూర్ ఏంటంటే మనకి ప్రతిదీ కూడా కెమికల్తో నిండి ఉంటుందండి, కెమికల్తో తయారు చేయబడి. చూడండి, ఈ రెండిటికి మనం ఇది అనేది బాసన్లది ఏదైతే ఉందో మనం రోజు విమ్ వాడుకునే లిక్విడ్ది. అండ్ ఇది మన ప్యూర్ ఆర్గానిక్ వాళ్ళది. ఇది చూడండి, దీని కలర్ ఒరిజినాలిటీ ఎల్లో పసుపు అంటే ప్యూర్ పసుపు మనం ఏదైతే వాడుతున్నామో ఆర్గానిక్ అండి, ప్యూర్ ఇది. ఇందులో ఎటువంటి కెమికల్ లేదండి. సో ఇది వచ్చేసి మనం రోజు వాడుకునే బాసన్లు లిక్విడ్. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఈ కలర్ అనేది చేంజ్లోనే మీకు తెలుస్తుందండి. దీనివల్లనే మన హెల్త్ ఆధారపడి ఉంటుందండి. మనం ఫుడ్ తినే ప్రతిదీ కూడా దీని మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల మీరు అందరూ అయితే చూసారు కదా, మీ అందరికి లైవ్ లో డెమో చేసి చూపించాము. మీకు వెస్టేజ్ వాటికి బయట కెమికల్ వాటికి యూజెస్ ఏంటో మీకే తెలిసిపోయి ఉంటుంది. ఎవరికన్నా దీని మీద ఐడియా ఉన్నా లేకపోతే తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము అని. మేము దీని గురించి మీకు డీటెయిల్స్ అయితే చెప్తాము. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.